అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ట్రంప్ అనారోగ్యంపై తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ట్రంప్ వయసు 79 సంవత్సరాలు. ఇటీవల ట్రంప్ చేతిపై గాయంతో కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై విస్తృత చర్చ మొదలైంది. గతంలో ఈ గాయాన్ని దాచడానికి ఆయన చేతికి మేకప్ వేసుకుని కనిపించారు. ట్రంప్ చేతులపై గాయాలు, అతని చీలమండల చుట్టూ వాపు ఉన్నట్లు ఫోటోలు వెలువడటం అధ్యక్షుడి ఆరోగ్య అంచనా యొక్క ఖచ్చితత్వంపై ప్రశ్నలకు దారితీసింది. ఈ గాయం విషయంలో ట్రంప్ వైద్యుడు సీన్ బార్బెల్లా స్పందించారు. ఆ గాయం నిజమేనని అంగీకరించారు. తరచుగా కరచాలనం చేయడం వల్ల, ఆస్ప్రిన్ వాడడం వల్ల ఇలా జరిగిందని వెల్లడించారు. అయితే ట్రంప్ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ట్రంప్కు దీర్ఘకాలిక సిర్ల లోపం ఉన్నట్లు వైట్ హౌస్ ధృవీకరించింది. ఇటీవల ట్రంప్ ఏదైనా విషయంపై స్పందించాలని అనుకుంటే సోషల్ మీడియా మాధ్యమం ట్రూత్ ద్వారానే వెల్లడిస్తున్నారు. వారాంతమైన ఆగస్టు 30, 31 తేదీల్లోనూ ఎలాంటి పబ్లిక్ ఈవెంట్లు వైట్ హౌస్ షెడ్యూల్లో లేకపోవడంతో ట్రంప్ ఆరోగ్యంపై ప్రజల్లో అనుమానాలు మరింత పెరిగాయి. ఆయన పబ్లిక్ ఈవెంట్లకు హాజరు కాకపోవడంతో ట్రంప్ ఇంకో 6 నుండి 8 నెలలు మాత్రమే బ్రతికి ఉంటారనే పుకార్లు ప్రజల్లో మొదలయ్యాయి. మరోవైపు అమెరికా ఉప అధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రముఖ మీడియా ఛానల్తో మాట్లాడుతూ అధ్యక్షుడు ట్రంప్ ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని వెల్లడించారు. ట్రంప్తో పనిచేసే వారిలో చాలా మంది ఆయన కంటే చిన్నవాళ్ళేనని, కానీ వారందరికంటే చివరిగా నిద్రపోయేది, ఉదయాన్నే మొదట నిద్ర లేచేది అధ్యక్షుడు ట్రంప్ అని వాన్స్ వెల్లడించారు. కొన్నిసార్లు భయంకరమైన విషాదాలు జరుగుతాయని, వాటన్నిటిని దాటుకుని ట్రంప్ మిగిలిన తన పదవి కాలాన్ని పూర్తి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన అమెరికన్లకు చాలా మంచి చేస్తారన్న నమ్మకం తనకుంటుందని, ఒకవేళ భయంకరమైన విషాదం సంభవిస్తే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ట్రంప్ ఆరోగ్య పరిస్థితి గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇంతకీ ట్రంప్కి వచ్చిన ఆరోగ్య సమస్య ఏమిటి? ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? దీనివల్ల ఎదురయ్యే ప్రమాదాలు ఏంటనేది తెలుసుకుందాం. ట్రంప్కి దీర్ఘకాలిక సిరల లోపం ఉన్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. దీర్ఘకాలిక సిరల లోపం అనేది కాళ్ల సిరల్లోని ముఖ్యమైన కవాటాలు రక్తాన్ని తిరిగి గుండెకు పంపడంలో సహాయపడలేనప్పుడు ఏర్పడుతుంది. అప్పుడు రక్తం కాళ్లలో పేరుకుపోయి సిరలపై ఒత్తిడిని పెంచుతుంది. ఈ సమస్యకు చికిత్స చేయకుండా వదిలేస్తే సిరల్లో ఒత్తిడి, అసౌకర్యం పెరుగుతుంది. వయసు మళ్ళిన వారు, ఎక్కువసేపు కూర్చునేవారు, చిన్న వయసులో అనేక గర్భాలు ధరించిన మహిళలు, అధిక బరువు ఉన్నవారిలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. దీర్ఘకాలిక సిర్ల లోపంతో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా తమ కాళ్లను బరువుగా, నొప్పిగా, దురదగా భావిస్తారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారి కాళ్ళు ఉబ్బుతాయి. రక్తం గుండెకు ప్రవహించకుండా పేరుకుపోవడం వల్ల చర్మం నల్లగా మారే అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలు మొదట సాధారణంగా కనిపించినప్పటికీ చికిత్స చేయకుండా వదిలేస్తే అవి తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. దీర్ఘకాలిక సిర్ల లోపానికి చికిత్స చేయకపోతే చిన్న గాయాలు కూడా తీవ్రమైనవిగా మారే ప్రమాదం ఉంది. సిర్లలో అధిక ఒత్తిడి కారణంగా చీలమండ బెణకడంతో, అంతేకాకుండా పుండ్లు ఏర్పడి అవయవాలు తొలగించే ప్రమాదం ఉంది. దీర్ఘకాలిక సిర్ల లోపం యొక్క వ్యక్తుల్లో కాళ్ల మరియు చీలమండలలో వాపు లేదా బరువుగా ఉండడం, కాలి తిమ్మిర్లు, దురద, ఉబ్బిన నరాలు, కాలి పుండ్లు, కాళ్ళు, చీలమండల చర్మం రంగు మారడం కనిపిస్తాయి. దీర్ఘకాలిక సిర్ల వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ఎక్కువగా నడవడం అలవాటు చేసుకోవాలి. నడవడం వల్ల కాలి కండరాలను బలోపేతమై తద్వారా అవి రక్తాన్ని మరింత సమర్థవంతంగా పంప్ చేయడంలో సహాయపడతాయి. కూర్చున్నప్పుడు కాళ్లను పైకెత్తడం వల్ల రక్త ప్రసరణ సామర్థ్యం పెరుగుతుంది. శస్త్రచికిత్స ద్వారా కూడా ఈ వ్యాధిని నయం చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దీర్ఘకాలిక సిర్ల వ్యాధితో బాధపడుతున్నారు. వయసు పైబడిన వారిలో ఈ వ్యాధి లక్షణాలు విస్తృతంగా కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక సిర్ల వ్యాధి అమెరికాలో ప్రతి 3 ఒకరికి సోకుతుందని, ఈ వ్యాధి గురించి భయపడవలసిన అవసరం లేదని వైద్యులు వ్యాఖ్యానిస్తున్నారు.